అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ టంగుటూరు మండల అధ్యక్షుడిని. ఈరోజు ఈ పత్రికా ప్రకటన చేయడానికి గల ముఖ్య కారణం, నిన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి, అది మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో కొంతమంది కార్యకర్తలు ఆ పార్టీలో జాయిన్ అయితే, అది జనసేన కార్యకర్తలు ఆ పార్టీలో చేరేరన్నట్టుగా సాక్షి పత్రికలో ఒక కథనం ప్రచురించారు. దానికి గాను మీకు ఈరోజు కొన్ని విషయాలు తెలియజేయాలని ఈ సభాముఖంగా మీకు ఈ పత్రముఖంగా మేము ఏర్పాటు చేశాం. సూటిగా వైసీపీ నాయకులు అడుగున్న ప్రశ్న, జనసేన కార్యకర్తలు మీ పార్టీలో చేరారు అని పేపర్లో వేయించారు. మీ పార్టీలో చేరిన కార్యకర్తలు ఎవరైనా సరే జనసేన పార్టీ సభ్యత్వం ఉందా? ప్రాథమికంగా వాళ్ళకి లేదు. 2, వాళ్ళు ఎప్పుడైనా అధికారికంగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? లేదు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా, ప్రాథమిక అవగాహన లేకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి సమక్షంలో కూడా కండువాలేసి కప్పినంత దిగజారిన స్థితికి ఈరోజు వైసీపీ పార్టీ వెళ్ళిందంటే ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఆ పార్టీ ఎందుకు ఇంత పతనం చెందుతుందో మీరు అందరూ తెలుసుకుంటారని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అందరు అభిమానులు ఉంటారు, అన్ని పార్టీలోనే అభిమానులు ఉంటారు. అలా కొంతమంది జనసేన పార్టీ లేకుండా కొంతమంది అభిమానులు ఉండొచ్చు. వాళ్ళు వైసీపీలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా జనసేన కార్యకర్తలా? కాదు కదా. ఈరోజు మీరు తీసుకొచ్చిన కార్యకర్తలందరూ ఇంతకుముందు వైసీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళే, మళ్ళా తీసుకొచ్చి మీరు జనసేన కార్యకర్తలు భారీగా మీ పార్టీలో చేరని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఇప్పటికే ఈ ప్రజాపాలనలో, కూటమి పాలనలో ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది. మీరు ఓర్వలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని 151 నుంచి 11 కింద పడేశారు. ఈసారి ఆ 11 కూడా మిగిలిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈసారి మీకు అవి కూడా రావని మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి దుర్గారకు చీర్లు, ఇలాంటి కార్యక్రమాలు మాత్రం జనసేన పార్టీ మీద మీరు బురద చల్లితే మేము తక్షణంగా కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా మీరు ప్రతిస్పందించండి. వాళ్ళ మీద మీరు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాల్సిందిగా అందరినీ సభాముఖంగా కోరుతున్నాను.